హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీస్లో వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చేసి సైమెడ్ ల్యాబ్స్ లిమిటెడ్, విఎస్ లైఫ్ సైన్స్ సంబంధించిన కంపెనీ. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎఫ్కా ల్యాబొరేటరీస్. ఈ 3 కంపెనీలలో మనకి వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. జూన్ 27 నుంచి జూలై 5వ తారీఖు వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. డైలీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి ఉంటాయి. వెన్యూ వచ్చేసి సర్వే నెంబర్ 317 అండ్ 323, రుద్రారం విలేజ్, పటాన్ చెరువు మండల్, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇది కొట్టినట్టయితే మనకి మ్యాప్ అనేది మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అనేది చూపించడం జరుగుతుంది. మనకి డిపార్ట్మెంట్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ మేనేజర్, వ్యాలిడేషన్ అండ్ ఏపీఐలో మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మా ఇన్ ఎనీ స్పెషలైజేషన్, బీఎస్సీ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ ఇన్ కెమిస్ట్రీ, ఎం ఫార్మా ఇన్ ఫార్మసీ, ఎంఎస్సి సైన్స్ ఇన్ కెమిస్ట్రీ చేసి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మొత్తం పోస్టులు వచ్చి 30 పోస్టులు ఉన్నాయి. ఈ కంపెనీకి ప్రొఫైల్ క్యాండిడేట్స్ ఏ విధంగా ఉండాలంటే హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అనలిటికల్ టెక్నిక్స్, మనకి హెచ్పిఎల్సి జీసీకి సంబంధించిన మస్ట్ అండ్ షుడ్గా మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. గుడ్ నాలెడ్జ్ ఆఫ్ రెగ్యులేటరీ గైడ్లైన్స్ గురించి కన్ఫామ్గా గైడ్లైన్స్ అంటే ఈ ఆడిట్ల గురించి అనేది ఐసిహెచ్, డబ్ల్యూహెచ్ఓ, యుఎస్ఎఫ్డిఓ ఆడిట్ల గురించి అనేది మనకు కన్ఫామ్గా నాలెడ్జ్ అనేది ఉండాలి. తర్వాత స్ట్రాంగ్ డాక్యుమెంటేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కన్ఫామ్గా వచ్చి ఉండాలి. వాటి మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ రెగ్యులేటరీ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ కంపెనీలో. రెస్పాన్సిబిలిటీస్ అనేది ఏ విధంగా అంటే పర్ఫార్మ్ అనాలిసిస్ ఆఫ్ రా మెటీరియల్, ఇంటర్మీడియట్ అండ్ ఫినిష్డ్ ప్రొడక్ట్, ఏపీఎస్ గురించి స్పెసిఫికేషన్ ఉండే ఎస్ఓపి గురించి మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. మెయింటైన్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్, హెచ్పిఎల్సి, జీసీ, ఇవి స్పెక్ట్రోకోమీటర్స్, వీటి గురించి అనేది స్కిల్స్ అనేది నాలెడ్జ్ ఉండాలి. తర్వాత అనలిటికల్ డేటా అండ్ ఎన్సూర్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది సిజిఎంపి, జిఎంపి గైడ్లైన్స్ అనేది మనకి తెలిసి అనేది స్కిల్స్ అనేది వచ్చి ఉండాలి. స్టాండర్డైజ్ వాల్యూమెట్రిక్ సొల్యూషన్స్ గురించి, రియేజెంట్స్ గురించి మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. తర్వాత స్టెబిలిటీ స్టడీస్ అండ్ మెయింటైన్ స్టెబిలిటీ డేటా గురించి, ఐసిహెచ్ గైడ్లైన్స్ గురించి అనేది క్లియర్గా మనకి నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. క్యాలిబ్రేషన్ ఆఫ్ ల్యాబొరేటరీ ఇన్స్ట్రుమెంటేషన్ గురించి, వాటి గురించి ఎక్విప్మెంట్ల గురించి మనకి కన్ఫామ్గా తెలిసి ఉండాలి. రెగ్యులారిటీ అండ్ ఇంటర్నల్ రిక్వైర్మెంట్స్ గురించి, మెథడ్ వాల్యుయేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది క్లియర్గా మనకి తెలిసి ఉండాలి. ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్గా ఓఓసిటీ, ఓఓటి, ఓఓఎస్ గురించి, డీవియేషన్ గురించి, కాపా గురించి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ మనం ఇప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి మనకి ఈ ఇంప్లిమెంటేషన్ చేస్తుండాలి. క్రాస్ ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్తో లైక్ చేసుకుంటూ క్యూఏ, ప్రొడక్షన్ అండ్ ఆర్ఎండి ఫర్ స్మూత్గా వర్క్ ఫ్లో మనం చేసేలాగా విధంగా ఉండాలన్నమాట. ప్రోటోకాల్స్, సేఫ్టీ ప్రోటోకాల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్లీన్ రూమ్స్లో మనకి మెయింటైన్ అయ్యే విధంగా చూసుకున్నట్టయితే వీటి మీద మనకు నాలెడ్జ్ అనేది స్కిల్స్ అనేది వచ్చినట్టయితే వీళ్ళు మనని ఈ కంపెనీలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది జూన్ 27 నుంచి జూలై 5వ తారీఖు వరకు ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సైమెడ్ ల్యాబ్స్. ఇది విఎస్ లైఫ్ సైన్స్ సంబంధించిన కంపెనీ. మనకి ఈ పాంప్లెట్ అనేది సరిగా కనిపించట్లేదు కాబట్టి నేను మొత్తం చదివి మీకు వినిపిస్తాను. డేట్ వచ్చేసి జూన్ 26వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఈ ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటాయి. సైమెడ్ ల్యాబ్ యూనిట్ 4, సర్వే నెంబర్ 163, 163/A, 164/A, పల్లి విలేజ్, చిత్యాల మండల్, నల్గొండ డిస్టిక్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకు ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ రెండింటికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9966586837. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు మెయిల్ ఐడి వచ్చేసి maheswar.s@symed labs.com. ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే
వాళ్ళు మీ మెయిల్ ఐడికి ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్ ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, ఈహెచ్ఎస్ వేరోస్ డిపార్ట్మెంట్లోకి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ ఎన్ని గ్రాడ్యుయేట్స్ మనకి క్వాలిఫికేషన్ కలిగి ఉంటుంది. డిజిగ్నేషన్ కెమిస్ట్రీగా సూపర్వైజర్, సీనియర్ సూపర్వైజర్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. ఎక్స్పీరియన్స్ వచ్చి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జాబ్ లొకేషన్ వచ్చి సౌత్ అప్పల్లో మనకి జాబ్ లొకేషన్ అనేది ఇస్తారు. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి రెజ్యూమ్ ఒకటి, ప్రజెంట్ కంపెనీ అపాయింట్మెంట్ లెటరు, 3 months పే స్లిప్లు, 3 months బ్యాంక్ స్టేట్మెంటు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీసు, ప్రీవియస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలౌ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సైబర్ ల్యాబ్స్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎఫ్కా ల్యాబొరేటరీస్. ఈ ఎఫ్కా ల్యాబొరేటరీస్ అనేది జూన్ 29వ తారీఖు నాడు సండే రోజున ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి ఎఫ్కా ల్యాబొరేటరీస్, ఫ్లాట్ నెంబర్ 255/1 అతల్ సిల్వాసా. మనకి ఇక్కడ మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ కంపెనీలో ప్రొడక్షన్, మెయింటెనెన్స్, ఐపీక్యూఏ వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పొజిషన్ సూపర్వైజర్, ఆపరేటర్, టెక్నీషియన్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, హెచ్ఎస్సి, ఎస్ఎస్సి, డి ఫార్మా, బి ఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా తీసుకుంటారు. దీనికి 0 to 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో పొజిషన్ వచ్చి టెక్నీషియన్, సూపర్వైజర్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి, ఐటీఐ, హెచ్ఎస్సి, ఐటీఐ, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫిట్టర్గా మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ కావాలి. ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా తీసుకుంటారు. 0 to 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఐపీకేఏ డిపార్ట్మెంట్లో పొజిషన్ జూనియర్ ఆఫీసర్గా మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. వీటికి కావాల్సిన క్వాలిఫికేషన్ బీ ఫార్మా, ఎం ఫార్మా కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 3 years ఎక్స్పీరియన్స్. ఐపీకేఏ ప్యాకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది తెలిసి ఉన్నట్టయితే ఈ జాబ్కి తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. వర్క్లు అనేవి షిఫ్ట్ల ప్రకారం మనకి వేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి తీసుకెళ్ళినట్టయితే మనని ఇంటర్వ్యూకి అటెండ్ చేయడం జరుగుతుంది. పే స్లిప్లు ఉంటే లేటెస్ట్ పే స్లిప్లు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎఫ్కా ల్యాబొరేటరీస్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. ఈరోజు మొత్తం మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సైబర్ ల్యాబ్స్, థర్డ్ కంపెనీ వచ్చేసి ఎఫ్కా ల్యాబొరేటరీస్, ఈ 3 కంపెనీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫర్దర్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది, మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చి ఫ్రీగా వస్తుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.